పాడైన గేర్ల మరమ్మతులు, మౌంట్ చేయడం మరియు పని సామర్థ్యం కోసం చెక్ చేయడం అనే అంశంపై నేటి సెషన్కు స్వాగతం. గత సెషన్లో మనం గేర్లను ఎలా విడదీయాలో నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఏదైనా డ్యామేజ్ గేర్ను రిపేర్ చేయడం, వాటిని సరిగ్గా అమర్చడం మరియు వాటి పని సామర్థ్యాన్ని చెక్ చేయడం గురించి చర్చిస్తాము. దెబ్బతిన్న గేర్లను రిపేర్ చేయడానికి ఖచ్చితమైన విధానం అవసరం, ఎందుకంటే చిన్న వ్యత్యాసాలు కూడా వాటి పనితీరు మరియు దీర్ఘాయువును ప్రభావితం చేస్తాయి. గేర్ రిపేర్లోని చిక్కులను తెలుసుకుందాం. గేర్ డ్యామేజ్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరియు మీ మెకానికల్ సిస్టమ్లను వాటి సరైన పనిస్థితికి పునరుద్ధరించడానికి మీకు అధికారం ఇస్తుంది. ఈ సెషన్లో పాడైన గేర్లను రిపేర్ చేయడం, మౌంట్ చేయడం మరియు పని సామర్థ్యం కోసం చెక్ చేయడం. మా లక్ష్యాలు డోవ్టేల్ పద్ధతి ద్వారా గేర్ టూత్ రిపేర్, స్టడ్ మరియు వెల్డింగ్ పద్ధతి ద్వారా గేర్ టూత్ రిపేర్. గేర్ బాక్స్ను సమీకరించండి. టెస్ట్ రన్ కోసం గేర్ బాక్స్ను యంత్రానికి మౌంట్ చేయండి. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు రిపేర్ చేయడానికి, మౌంట్ చేయడానికి మరియు గేర్ల పనితీరును సమర్థవంతంగా చెక్ చేయడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఈ లక్ష్యాలు గేర్ నిర్వహణపై విలువైన అంతర్దృష్టులను మీకు అందిస్తాయి, పనితీరు మరియు దీర్ఘాయువును మెరుగుపరుస్తాయి. యాంత్రిక వ్యవస్థలు. విరిగిన గేర్ టూత్ రిపేర్, డోవటైల్ ఖాళీ పద్ధతి. వి బ్లాక్కు వ్యతిరేకంగా గేర్కు మద్దతు ఇవ్వండి మరియు సమాంతర బిగింపు ద్వారా దాన్ని బిగించండి. వెర్నియర్ ఎత్తు గేజ్ మరియు వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ని ఉపయోగించి రెండు వైపుల నుండి గేర్ వీల్పై డోవటైల్ గాడిని గుర్తించండి. మార్కింగ్ లైన్లను పంచ్ చేయండి. డ్రిల్ 3 మిల్లీమీటర్లు డయా. డోవటైల్ మూలలో ఒక్కొక్కటి ఉపశమన రంధ్రాలు. మార్కింగ్ ప్రకారం డోవటైల్ ఆకారం మరియు పరిమాణానికి గేర్ నుండి పదార్థాన్ని తీసివేయండి. పంచ్ మార్క్ ప్రకారం గేర్ టూత్ ప్రొఫైల్కు ఖాళీని ఫైల్ చేయండి. ఖాళీగా ఉన్న డోవటైల్ భాగాన్ని ఫైల్ చేయండి. గేర్ వీల్ యొక్క డోవటైల్ గ్రూవ్లో ఖాళీని అమర్చండి. అవసరమైతే అది సరిపోయే వరకు ఖాళీని ఫైల్ చేయండి. ఖాళీ ముక్కలో ఎత్తైన మచ్చలను తనిఖీ చేయడానికి డోవటైల్ గాడిపై ప్రషన్ గ్లూను వర్తించండి. ఎత్తైన మచ్చలను తీసివేసి డోవటైల్ గాడిలో చక్కగా సరిపోయేలా చేయండి. డ్రిల్ 3 మిల్లీమీటర్లు డయా. సమావేశమైన స్థితిలో ఖాళీ మరియు గేర్ వీల్పై 33 మిల్లీమీటర్లు లోతు వరకు 2 రంధ్రాలు.
హ్యాండ్ రీమర్ని ఉపయోగించి రంధ్రాలను రీమింగ్ చేయడం. అసెంబ్లీని విడదీయండి మరియు గేర్ మరియు ఖాళీ యొక్క రంధ్రాల నుండి చిప్స్ తొలగించండి. మళ్ళీ సమీకరించండి మరియు కొంచెం నొక్కడం ద్వారా రంధ్రాలలో డోవెల్ పిన్లను అమర్చండి. గేర్ టూత్ యొక్క ప్రొఫైల్ను సరైన ఆకృతికి ఫైల్ చేయండి. ప్రొఫైల్ని తనిఖీ చేయడానికి టెంప్లేట్ని ఉపయోగించండి. ఖాళీ వైపులా ఫైల్ చేయండి. గేర్తో ఫ్లష్ చేయండి. విరిగిన గేర్ టూత్ రిపేర్ వెల్డింగ్ పద్ధతి. విరిగిన పంటి ఉపరితలం ఫ్లాట్గా మారేలా ఫైల్ చేయండి. రంధ్రాల మధ్య 10 మిమీ మధ్య దూరంతో ఉపరితలంపై 2 రంధ్రాలను గుర్తించండి. డ్రిల్ రంధ్రాల కోసం కేంద్రాలను పంచ్ చేయండి. డ్రిల్ 5 మిమీ డయా 9 మిల్లీమీటర్లు లోతు వరకు కేంద్రాలపై రంధ్రాలు. ఎంఆర్ఓ హ్యాండ్ ట్యాప్ని ఉపయోగించి రంధ్రాలను నొక్కండి. చిప్లను తీసివేసి నొక్కిన రంధ్రాలను శుభ్రం చేయండి. ట్యాప్ చేసిన రంధ్రాలలో 4 షట్కోణ తల ఎంఆర్ బోల్ట్లను అమర్చండి మరియు వాటిని సురక్షితంగా బిగించండి. హ్యాక్సాయింగ్ ద్వారా బోల్ట్ల షట్కోణ తలని కత్తిరించండి. ఫైల్ చేయడం ద్వారా టూత్ ప్రొఫైల్ను తయారు చేయడానికి తగినంతగా వెల్డింగ్ చేయడం ద్వారా మెటీరియల్ని రూపొందించండి. బిల్ట్-అప్ మెటీరియల్ని టూత్ ప్రొఫైల్కు ఫైల్ చేయండి. సరైన ఆకారం మరియు పిచ్ని కలిగి ఉండేలా ప్రొఫైల్ను తనిఖీ చేయడానికి తరచుగా టెంప్లేట్ని ఉపయోగించండి. మౌంట్ చేయడం మరియు పని సామర్థ్యం కోసం తనిఖీ చేయడం. సమీకరించే ముందు భాగాలను శుభ్రం చేయండి. సూచించిన స్థాయి వరకు గేర్ బాక్స్లో లూబ్రికేటింగ్ ఆయిల్ను పూరించండి. యంత్రంతో గేర్ బాక్స్ను మౌంట్ చేయండి. వివిధ వేగాలతో 4 వేగంతో పరీక్ష పరుగును తనిఖీ చేయండి. ఈ సెషన్లో డిస్మౌంట్ చేయడం, పాడైపోయిన గేర్లను రిపేర్ చేయడం, మౌంట్ చేయడం మరియు వర్కబిలిటీ కోసం చెక్ చేయడం వంటి ప్రక్రియలను మనం చర్చించాము. కవర్ చేయబడిన ముఖ్య అంశాల యొక్క చిన్న రీక్యాప్ ఇక్కడ ఉంది. పాడైన గేర్లను రిపేర్ చేయడం, షిఫ్ట్ పళ్ళు లేదా పగుళ్ళు వంటి వాటి కోసం గేర్ను చెక్ చేయండి. ఫైల్ లేదా గ్రౌండింగ్ వీల్ని ఉపయోగించి అంచులను సున్నితంగా చేయడం లేదా దంతాలను రిపేర్ చేయడం ద్వారా చిన్న నష్టాన్ని సరిచేయవచ్చు. తీవ్రమైన నష్టం కోసం అసలు గేర్ యొక్క స్పెసిఫికేషన్లకు సరిపోయే కొత్త దానితో గేర్ను భర్తీ చేయడాన్ని పరిగణించండి. మౌంటింగ్ మరియు పని సామర్థ్యం కోసం చెక్ చేయండి. క్లీనింగ్ ద్రావకం లేదా డిగ్రీసర్ ఉపయోగించి షాఫ్ట్ మరియు గేర్ మ్యాటింగ్ ఉపరితలాలను పూర్తిగా శుభ్రం చేయండి. షాఫ్ట్ మరియు గేర్ సంభోగం ఉపరితలాలకు లూబ్రికెంట్ లేదా గేర్ ఆయిల్ యొక్క పలుచని పొరను వర్తించండి. గేర్ను షాఫ్ట్ పైకి జాగ్రత్తగా స్లైడ్ చేయండి. వర్తిస్తే దాన్ని సరిగ్గా సమలేఖనం చేయండి. తయారీదారు స్పెసిఫికేషన్ల ప్రకారం బోల్టులు లేదా నట్స్ బిగించడానికి టార్క్ రెంచ్ ఉపయోగించండి. గతంలో తీసివేయబడిన ఏవైనా కవర్లు లేదా గార్డ్లను మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. వివిధ వేగాలతో 4 వేగం పరీక్ష పరుగును చెక్ చేయండి. మీరు కాన్సెప్ట్స్ అన్నింటినీ మరియు ఎక్సర్సైజ్లను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకు మరో అద్భుతమైన కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.